ఏంటంటే ಅಮ್ಮ ಚಿಚ್ಚಿ ತಗೊಂಬಂದ ಚಿಚ್ಚಿ ಮಾಡಬೇಕಾ ಏನಿದು చిచ్చినా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మా బుడ్డిగాడి కోసం చికెన్ వండుతున్నాను నీట్గా కడిగేసుకుందాం కడిగేసుకున్నాను ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేడక్కాల్సిన అవసరం లేదు చికెన్ వేసేస్తున్నా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి దంచుకున్నాను ఒక వెల్లుల్లి ఒక చిన్న ముక్క అల్లం ఇందులో వేసేసుకున్నాను దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసాను ఇప్పుడు ఈ రోల్ కడిగిన వాటర్ అందులో యాడ్ చేసుకోవాలి రోల్ కడిగిన వాటర్ కూడా వేసేసుకున్నా ఇప్పుడు ఈ వాటర్ మొత్తంలో చికెన్ మంచిగా ఉడికిపోవాలి మొత్తం ఉడికిపోవాలండి హాఫ్ బాయిల్ అయితే కాదు కంప్లీట్ బాయిల్ అయిపోవాలి చికెన్ మూత పెట్టేస్తున్నా ಚಿಚ್ಚಿ ತಿಂತೀಯಾ ಅಮ್ಮೋ ಚಿಚ್ಚಿ ಆಗ್ತಾ ಇದೆಯಾ ಚಿಚ್ಚಿ ಆಗಲಿ ತಿನ್ನಿಸ್ತೀನಿ ಹೊಟ್ಟೆ ಹಸಿತಾಯ್ತಾ చిచ్చి తింತೀయ బంగారి మనం యాడ్ చేసిన వాటర్ కంటే చికెన్లో ఉన్న వాటర్ కూడా వచ్చేసింది ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి చికెన్లో వాటర్ ఉండకూడదు అసలు అని పప్పికుడు వాటర్ అంతా ఎగిరిపోయింది కొంచెమే అంటే కొంచెం ఉంది అలా కొద్ది వాటర్ ఉన్నప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి ఇందులో మసాలా ఐటమ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు కారం వేసా కదా కలిపేసుకోవాలి మా అబ్బాయి 2 సార్లు వచ్చి అడిగేసి వెళ్ళాడు అయ్యిందా చికెన్ అనేసి వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం అండి మొన్న ఈ రెసిపీ చేశాను చాలా నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ అందుకే చూపిస్తున్నా ఎలా చేశాను అనేది ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిసేపు కారం వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి అడుగు అంటుకుంటూ ఉంటుంది అయినా కానీ చిన్న మంట మీద ఒక 20 మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇందులో కావాలనుకున్న వాళ్ళు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోకున్నట్లు ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారు కదా అడుగు అంటుతూ ఉంది అడుగు అంటుకోకున్నట్టు చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రై అయిపోయిందండి కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది ఉప్పు యాడ్ చేస్తున్నా కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఉప్పు అలాగే కొత్తిమీర ఇష్టమైతే నిమ్మరసం కూడా పిండుకోండి ఫైనల్గా ఫ్రై రెడీ అయిపోయింది నేను టమోటో రసం చేసుకున్నా టమోటో రసం అన్నం అలాగే ఇది సైడ్ డిష్ అనమాట కింద అడుగంటకుండా చక్కగా కలిపేసుకున్నాను మీరు కూడా అలాగే కలుపుకోండి ఉప్పు కారం పసుపు తప్ప ఇందులో ఏ మసాలా వేసుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మా అబ్బాయికి అన్నం పెట్టేస్తాను రైస్ వండాను ఒక పక్క నెయ్యి ఇంట్లో కాసి నెయ్యి ఒక్క 2 ముక్కలు తినడానికి అల్లరి చేసేస్తున్నాడు అన్నం పెట్టమని చూసారు కదా నేను చేసిన సింప్లీ చికెన్ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్